Let us give seats to the guests and our Sir, okay, sir, good, sir. Have you taken some action against the campaign? Political action. Javed, I will take it perfect. Whoever has taken action in election team. Okay, fine. Then I'll do it. రావు వెంకటేశం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్, మన వైస్ చైర్మన్ గారికి, భవానీ శంకర్ గారికి, రెడ్డి గారు క్యాబ్ ప్రోగ్రాము కొద్ది నిమిషం. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే సందర్భంగా ముఖ్యంగా ముందుగా నేషనల్ యాంథమ్ ఉంటుంది. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన రావు వెంకటేశం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్, మన వైస్ చైర్మన్ గారికి, భవానీ శంకర్ గారికి, రెడ్డి గారు క్యాబ్
ప్రసాద్ మరియు భవానీ శంకర్ మరియు మదన్ మోహన్ జాయింట్ జనరల్ సెక్రటరీ గారు మిగతా మహనీయుడి పుట్టినదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో హెన్రీ డ్యునాంట్ అనగానే ఒక అద్భుతమైన సేవాభావం మనకు కనిపిస్తుంది. ఫస్ట్ సో అలాంటి ఉదాత్తమైన చరిత్ర ఆయనది. ఎందుకంటే ఆయన యుద్ధాల్లో రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల సమస్యల్లో కొట్టుబెట్టాడుతున్న వాళ్ళకి సేవ చేసే సంస్థ అనేది లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు రెండు దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా కొట్లాడుతున్నాయి. అక్కడ ఎవరు పోయి సాయం చేయాలన్నా కూడా ఎవరో ఒక తరఫున వాళ్ళని ఐడెంటిఫై చేసి దే యూస్ టు గెట్ కిల్డ్. సో ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి, దేంతో సంబంధం లేని ఒక సంస్థ ఉంటే తప్ప బోత్ ఆఫ్ దెమ్ విల్ నాట్ ఫైర్ ఆన్ సచ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ కావాలని ఈ రెడ్ క్రాస్ అనే సంస్థను ఆయన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ రెడ్ క్రాస్తో కనుక మన ఏ వెహికల్ వెళ్ళినా కూడా ఎంత పెద్ద యుద్ధ వాతావరణంలో కూడా దే స్పేర్ దట్ వెహికల్. సో దే గివ్ దట్ రెస్పెక్ట్. సో ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఓన్లీ దీస్ వెహికల్స్ ఆర్ అలౌడ్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్షన్ లీడర్స్ ఫైటింగే కావచ్చు, లేదా అపార్థైడ్ కైండ్ ఆఫ్ ఫైటింగే కావచ్చు, ఎక్కడైనా కూడా దేర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దిస్ voluntary organization which is doing such human service in terms of human service. సో అలాంటి ఆర్గనైజేషన్లో మీరంతా కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషదాయకం. అండ్ ఈ ఆర్గనైజేషన్ కూడా కంటిన్యూటీ ఇవ్వడం కోసం గవర్నర్ గారిని స్టేట్ లెవెల్లో ప్రెసిడెంట్గా పెట్టడం, దేశం లెవెల్లో ఎంటైర్ కంట్రీ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీని హెడ్గా పెట్టడం, హెల్త్ మినిస్టర్స్ని వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం, ఇలాంటి ఒక కంటిన్యూటీ కోసం పెట్టారు. లేదంటే మామూలు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని చీఫ్ మినిస్టర్స్ పెడితే ఒక చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, ఒకరికి లేకుండా ఉండొచ్చు అనే పరిస్థితి రాకుండా ఒక రెగ్యులర్ స్ట్రీమ్లో ఈ కంటిన్యూటీ ఉండాలనే ఉద్దేశం కొద్దీ పెట్టడం జరిగింది. కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. ఆల్ ది యంగ్స్టర్స్ మస్ట్ గెట్ అసోసియేటెడ్ విత్ అండ్ దే షుడ్ కంటిన్యూ టు వర్క్ విత్ సచ్ ఆర్గనైజేషన్స్. In fact, it's good for you, especially young age. If you get attached to this kind of organizations, you will be happy. See, why people are unhappy? Not because they have less. People are unhappy because they are jealous of others having more. సమస్య అక్కడ వస్తుంది. ఎక్కడ కూడా నాకు లేదని ఏడ్చేవాడి కంటే ఎక్కువ మంది. As mentioned by Shiv Venkatesham, he was the first person to get Nobel. Lessen the suffering of people, of his fellow human beings. And you must have heard today about Nobel Prize. Red Cross is the only organization which has got Nobel Prize 3 times. No other individual, no other institution has got Nobel Prize 3 times. This is in addition to the Nobel Peace Prize given to Sri Henry Dunant. First time Red Cross got the Nobel Prize was after the First World War in 1917 or 1918. Second time after Second World War, 1945, and third time in 1961. So we are all associated with a very respected organization which has its credibility globally. So with that, our performance has to be above par, and not only performance, our individual conduct, the way we conduct ourselves in society, that also has to be exemplary when we are members of Red Cross. So that is my advice to all of you, that by associating with Red Cross, by honoring Henry Dunant, we don't only honor by giving, offering flowers to his photograph or by lighting the lamp. We have to live life with the principles, with the ideals, which should be respected by society. That should be our working in the days to come. Physical performances, achievements, like Venkatesham we told of having 5 lakh volunteers from the Junior Red Cross and Youth Red Cross. We will be doing it in the next 1 year, definitely. But more than that,
our individual conduct should be above board.